బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్టడీ తీసుకున్న ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈడీ ఆఫీసులో విచారిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కవితను విచారించనున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ములాఖతుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు కవితను కలవనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈడీ ఆఫీసులో విచారిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కవితను విచారించనున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ములాఖతుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు కవితను కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిద్ర రవి అందిస్తారు. రవి, చెప్పండి. శ్రావణి, ఇప్పటికే ఏదైతే టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఏదైతే అదుపులోకి తీసుకొని కేంద్ర కార్యాలయంలో ఏదైతే విచారణ చేస్తున్నారో ఈ విచారణ సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా లిక్కర్ పాలసీ సంబంధించినటువంటి అంశాల్లో తనకి ఇచ్చినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు, అట్లాగే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకంగా ఆమెని కవితని విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణ దాదాపు సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ జరిగేటువంటి అవకాశం ఉన్నది. దీనికి తర్వాత కూడా అంటే ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి కవితని ములాఖతు కూడా తీసుకునేటువంటి అంటే 3 గంటల తర్వాత అంటే 6 అంటే సుమారు 6 అంటే వీళ్ళు 3 గంటలకు తీసుకొని విచారణ జరిపిన తర్వాత సుమారు 6 గంటల తర్వాతకి ఏదో ములాఖాతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని. అయితే ఇప్పటికే ఇవన్నీ అంశాలు ఏదైతే మొత్తం ఈడీ విచారిస్తున్నటువంటి అంశాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మొత్తం కూడా
ఎలా జరుగుతుంది, ఈడీ అధికారులు ఏం చేస్తున్నారు, అంటే విచారణ సందర్భంలో తనకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అంశాల పట్ల సీరియస్ గా ఇప్పటికే వాళ్ళు మొత్తం కూడా మొత్తం ఎలా జరుగుతుందనే దాంట్లో ఇప్పటికే అంటే వాళ్ళ అంటే లాయర్స్ ప్రధానంగా కవితకి వైపు ఉన్నటువంటి కొంతమంది లాయర్స్ ని కూడా పెట్టి తన వైపు ఎలా జరుగుతుందనే దాని పట్ల కూడా ఒక క్లారిటీ తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాలని ఏదైతే కేటీఆర్ అట్లాగే హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు చేస్తున్న అంటే మొత్తం కూడా విచారణ ఎలా జరుగుతుందనే దాంట్లో ఆరాధిస్తున్నారు. అయితే ఇది మొత్తం కూడా కవిత అరెస్ట్ ఏదైతే ఉన్నదో ఇది అక్రమ అరెస్టు. ఎందుకు అని అంటే గతంలో సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే ఇలా ఏదైతే రావడం అనేటువంటిది ఈడీ సోదాల పేరుతోటి అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. ఇప్పటికే ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో ఏదైతే ఈ యొక్క అరెస్టు పట్ల పెద్ద ఎత్తున ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఈడీ చేసేటువంటి చర్య తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకున్నది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంస్థలు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలతో అడ్డు పెట్టుకొని ప్రధానంగా మిగతా రాజకీయ ప్రత్యర్థుల్ని ప్రధానంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, అట్లాగే కేంద్ర సంబంధించినటువంటి పార్లమెంట్ ప్రతిపక్ష నేత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఇంకా మిగతా సంబంధించినటువంటి ఏదైతే నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల ఏదైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారో అట్లాగే వారితో పాటుగా మొత్తం కూడా ఈ యొక్క ఈడీ ఏదైతే విచారణ పేరుతోటి రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కవితని అరెస్ట్ చేయించడం అట్లాగే ఒక రకంగా తెలంగాణ ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి రేపు ఎన్నికలలో దాన్ని ఛార్జ్ చేసుకోవాలనేటువంటి ఒక అవకాశాన్ని తీసుకుంటుందనేటువంటి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం వరకు ఏదైతే విచారణ అంటే ఎమ్మెల్సీ కవితను విచారణ చేసేటువంటి ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రం 6 గంటల తర్వాత మొత్తం కూడా అంటే ఏదైతే అంటే విచారణ సందర్భంలో ఎలా జరుగుతుంది అనే అంశాలని హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే ఇప్పుడున్నటువంటి ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీలో కలవనున్న సందర్భం అయితే ఉన్నది. శ్రావణి. ఓకే, థ్యాంక్ యూ రవి.